బా బాగుంది. సూపర్ మోస్ట్ స్పైసియస్ట్ మ్యాంగో పికిల్. నేను ఎక్కడ తినలేదు స్పైసియస్ట్ మ్యాంగో పికిల్. పిండి ఈ సంవత్సరం పచ్చడి పెడదాం అనుకుంటున్నా. మరి నువ్వు ఏం కాయలు తీసుకున్నావు? సంవత్సరం అంతా నిలువ ఉండాలంటే ఏమేమి వేయాలి? ఈ కాయలు అయితేరా 25 కాయలు తీసుకున్నా నేను. 25 కాయలకి ఈ లోటా నిండా, ఈ గిన్నె నిండా 4 గిన్నెలు అవుతుంది ముక్కలు. ఈ గిన్నెలు ఈ కాయ వచ్చేసి ఎర్ర గులాబీ అంటారు, అందుకనే కొంచెం ఎల్లో షేడ్ లో రెడ్ షేడ్ లో కనిపిస్తా ఉంటది. చూడడానికి ఇలా ఉంది, గట్టితనం అనేది బాగుంది, గట్టిగా ఉంటది. ఎవరన్నా చూస్తే ఇది మక్కింది పచ్చడి ఎట్లుంటది అనుకుంటారు, కాయలో గట్టితనం ఉంది కానీ గట్టిగా ఉంది ముక్క. చాలా అసలు ఒక రాయి లాగా అనిపిస్తుంది, అసలు చాలా గట్టిగా ఉంటది. కొలతలు ఎన్ని కాయలు? కొలతలు ఎట్లా అంటారా, ఈ గిన్నె తోటి నేను 4 గిన్నెలు ముక్కలు తీసుకున్నా. ఇదే గిన్నె తోటి సాల్ట్ వచ్చేసి ఇక్కడ వరకు తీసుకోవాలి, కొంచెం తక్కువ, 1 ఇంచు తక్కువ. మన కారం కూడా దీని కొప్పు నిండా పోసుకోవాలి. ఒకటి సరిపోద్దా? ఒకటి సరిపోయిద్ది. 4 మళ్ళీ 4 గిన్నెలకి 1 కారం, 1 లోట నిండా 1 గిన్నె నిండా కారము. సాల్ట్ వచ్చేసి మాత్రం ఇక్కడ వరకే తీసుకోవాలి, కొంచెం 1 ఇంచు తక్కువ తీసుకోవాలి. మళ్ళీ నువ్వు ఇందులో ఉప్పు కలపాల్సిన అవసరం లేదు, ఈ సంవత్సరం మొత్తం ఉంటది. మళ్ళీ తీసి మళ్ళీ కలపడం చేయడం అనేది లేదు. దీనికి ఈ ముక్కలకు వచ్చేసి నేను మెంతులు ఎన్ని పోసావు పిన్ని? ఆవాలు ఎంత పడ్డాయి? వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకోవాలి? మెంతులు వచ్చేసి 100 గ్రాములు పొడి పట్టారా. ఆవాలు వచ్చి 300 గ్రాములు తీసుకున్నా నేను. అంటే మరి ఎక్కువ ఆవాలు ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్ కోసం. మళ్ళీ పచ్చడి నల్లబడిద్ది అనేసి అంటారు కాబట్టి మనం ఎక్కువ తీసుకోలేదు, దాని వల్ల అంత లాభమే లేదు, టేస్ట్ ఒక్కటి ఉంటదని దీన్ని 300 గ్రాములు తీసుకున్నా నేను. మెంతులు మాత్రం 100 గ్రాములే తీసుకున్నా. ఎల్లిపాయలు వచ్చేసి 1/2 కేజీ ఎల్లిపాయలు కొంచెము ఇట్లా 1 చెక్కలకు చేసా. 1/4 కేజీ మాత్రం ఇట్లా పట్టా, పొట్టు తీసి వేసా అట్లా. అయితే ఈ పొడి మొత్తం మనం మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి ఒకేసారి. ఇంకా మళ్ళీ మళ్ళీ కలపడం, మళ్ళీ పచ్చడి తీసి మళ్ళీ వేరే బేషన్ వేయడం అట్లా మనకు అవసరం లేదు. కరెక్ట్ కొలత అనమాట. ఇంకా అసలు ఇంత కూడా తేడా రాదు. అంటే ఈ కాయని బట్టి ఒక్కొక్క కాయ ఒక్కొక్క లాగా సాల్ట్ పట్టిద్ది, కారం పట్టిద్ది. ఇట్లా ఆవ పిండి కానీ ఏయైనా వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. కానీ 25 కాయలు, 25 కాయలకి 1 నిండా కారము, కొంచెం ఇంచు తక్కువగా ఉప్పు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇవి ఒకసారి మిక్స్ చేసారా. చాలా బాగుంటది మనకి. 1 ఇయర్ వరకు ఇంత తేడా రాదు పచ్చడి మాత్రం, చాలా బాగుంటది. నేను ఇప్పుడు నీకు కారం కూడా కలిపి చూపిస్తావు పిన్ని? కలిపి చూపిస్తా. ఓకే పిన్ని, మరి తయారీ విధానం చూపిస్తావా? ఓకేరా. ఇప్పుడు ఇందులో నువ్వు కారం వేయమ్మా. దీని నిండా వేయి. అయితే మనము దీని నిండా పడుతుంది కొలత, కరెక్ట్ కొలత. ఇప్పుడు దీంట్లో పెడదాము. దీని నిండా వేసి ఇంకా కొంచెం ఇది పట్టించిన కారం, పట్టించిన కారం, అందుకనే ఇంత రెడ్ కలర్ లో ఉంటుంది. మనము ప్యాకెట్ కారం అని అంటాం కానీ అందులో అంత టేస్ట్ ఉండదు, అంత రుచి రాదు. పట్టించిన కారం మళ్ళీ వాళ్ళు ఏమైనా కలర్ కోసం మాత్రమే. అదే మనం కొద్దిగా ఓపిక చేసుకొని మనం కారం పట్టుకుంటే బెటర్, చాలా మంచిగా పచ్చడికి మాత్రం సూపర్ ఉంటది. పట్టిన కారమే బాగుంటది. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేరా. ఉప్పు కూడా పిన్ని, సాల్ట్ కూడా వేసే. చూస్తే ఇది ఒకటి వేసామ్మా, కేజీ ప్యాకెట్. ఇంకా కొంచెం పడుతుందా? ఇంకా కొంచెం పడుతుంది. ఇట్లా మనం కరెక్ట్ కొలత వేసుకుంటే ఇంకా మనం మళ్ళీ 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 తిప్పడం కూడా అవసరం లేదు. కొత్తలో 2 టైమ్స్ అట్లా కలిపితే చాలు. దీనికి సాల్ట్ టాటా సాల్ట్ అనేది బాగుంటది పచ్చడికి.
పసుపు ఒక చిటికడంతా పిన్ని. ఒక స్పూను చిన్నది. ఉమ్. ఇప్పుడు ఇది మొత్తం మంచి కలపాలరా. ఉమ్. కొంచెం కలిపితే అప్పుడు సాల్ట్ దీనికి పట్టేసిద్ది కాబట్టి ఆ. మనకి ఇంకా మళ్ళీ ఒక్కొక్కసారి మనం స్పూన్ కలపకపోయినా పెట్టి ఇలాంటివి కాకుండా మనం చేత్తో చేత్తో కలిపితేనే ఇట్లా మంచిగా కలపాలి. మంచిగా అన్ని కలిపి మిక్సింగ్ మంచిగా అవుతాయి. గ్రేవీ కూడా మనం వేసుకున్నప్పుడు కొంచెం అన్ని మంచిగా మెంతులు ఆవాల పిండి అన్ని మంచిగా తలుగుతుంది గ్రేవీకి. లేకపోతే కొద్ది రోజులు దానికి మనకి అది పట్టదు కాబట్టి కలపకపోతే కరెక్ట్గా అంత తలగదు. మామిడికాయ పచ్చడి అంటే చెయ్యి పెట్టాల్సిందే, పెట్టాల్సిందే. అప్పుడే దాని టేస్ట్. కొద్దిగా ఈ ఆవాలు మెంతులు ఇవి పట్టుకోవడం అదొక్కటి, ఎల్లిపాయలు పొట్టు తీసుకోవడం కొద్దిగా, అంటే హాఫ్ తీయాలి హాఫ్ మిక్సీ పట్టుకోవాలి. కానీ చాలా ఈజీ అసలు. టమాటా పచ్చడి లాగా ఒక నెల రోజులు 15 రోజులు ఎండబెట్టడం, 10 రోజులు ఒక్కో రోజు ప్రాసెస్. ఒక్క రోజే. కాకపోతే మనకి ముక్క ఫస్ట్ కట్ చేసుకోవడం, ఆరబెట్టుకోవడం అదే కొంచెం లేటు. ఆరటం వల్ల ఏంటంటే పచ్చడి బాగుంటది, నిలువ కొంచెం ఎక్కువ రోజులు మంచిగా ఉంటది, తడి ఉండదు కాబట్టి. మెయిన్ దీనికి ఏంటంటే తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. మంచిగా ఇట్లా తెలుపు రంగులోకి రావాలి. టెంక అనేది మంచిగా తెలుపుదనం రావాలి. అప్పుడే దీనిలోని పచ్చిదనం ఏమీ ఉండదు, బాగుంటది, ముక్క గట్టితనం ఉంటది. ఈ సంవత్సరం నేను గానుగ నువ్వుల నూనె తోటి పెడతన్నారా పచ్చడి. ప్రతి సంవత్సరం పల్లి నూనె గానుగ. పల్లి వాడతావా పిండి ఎక్కువ నువ్వు? పల్లీనే ఎప్పుడు పల్లీనే వాడా. కానీ ఈ సంవత్సరం కొత్తగా ఇదే ఫస్ట్ టైము నేను అది చూద్దాం ఒకసారి. పట్టించినది గానుగ నువ్వుల నూనె మనకి హెల్త్ కూడా మంచిది అంటున్నారు కదా అందరూ. గానుగ వాడాలి అంటే హెల్దీ. అది నువ్వులు కాబట్టి మనకి బోన్స్ కి మంచిగా కాల్షియం అది మంచిగా గట్టితనం ఉంటది అనేసి అని అందరు ఇప్పుడు అంటే రుచి కూడా ఉంటది. అవును. ఇట్లా మొత్తం కలపాలిరా ఇది. ఇంకా మనకి ఈజీ అయిపోయింది, ఏం లేదు. ఇంకా ముక్కలు మన నూనెలో ముంచేసి జాడీలో వేసేసుకోవడమే అంతే. ఇంకా బాగా మిక్సింగ్ ఇది మొత్తం మిక్స్ మంచిగా చేసుకోవాలి. ఓకే. ఇదే నువ్వుల నూనెరా. ఇది గానుగతో పట్టించిన నువ్వుల నూనె. ఫ్రెష్. నీకు పెట్టే విధానం చూపిస్తారా, ఇది ఎట్లా కలపాలి నూనె, ఈ ముక్కలు ఎట్లా కలపాలి అని చూపిస్తా. కొంచెము నూనె ఇట్లా లోపల వేసేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ పోయాలా కొంచెం, కొద్దిగా అంతా పొడి పొడి లేకుండా కొద్దిగా జాడీకి ఆయిల్ పట్టిద్దాం. అడుగు భాగం వరకు. ఇప్పుడు నువ్వు ఈ ముక్కలు ఇందులో వేసేరా. ఈ ముక్కలు ఇందులో వేసేట మామిడికాయ ఆయిల్లో వేసే. అప్పుడు మనకి ప్రతి ఒక్క ముక్కకి ఆయిల్ కరెక్ట్ పట్టిద్ది. ఇలా వేసుకోవటం మంచిదా? మంచిగా ఆయిల్ పట్టిద్ది. మనకి చెయ్యి మొత్తం కలిపి తిప్పటం. వేసేసాయి మొత్తం వేసేసాయి. ఫస్ట్ ఇలా ఆయిల్లో వేసుకుంటే మంచిది. నేను వేస్తూనే ఉండాలి. వేసేసి మొత్తం. ఇప్పుడు ఇది ఈ మిశ్రమాన్ని ఇట్లా కలిపినాం కదరా, ఇంకా మనం ఇట్లా అనుకోవడమే. ఇట్లా అనుకొని ఫస్ట్ ఆయిల్ వేసి మళ్ళీ కారం అప్పుడు కలిపిన దాంట్లో ఇది ఉంటది కదా మిశ్రమం మొత్తం ఈ ముక్కకి మంచిగా ఇట్లా పట్టిద్ది. ఇప్పుడు ఆయిల్ ఉండవడం వల్ల అప్పుడు మనం ఇట్లా కలిపేసుకొని కొంచెం కొంచెం ఇట్లా బట్టి ఇట్లా వేసేసుకోవడమే. అంటే ఇలా ముక్కకు మంచిగా పడుతుంది, ఈజీ కూడా అవుతుంది.
ఒక్కొక్కసారి మనము తిప్పడం, ఏటన్నా ఊరెళ్ళడం, ఏదన్నా అర్జెంట్ పని ఉన్నప్పుడు మనము తిప్పకపోయినా పచ్చడి పాడు కాదు. ఇట్లా ఇట్లా కలపడం వల్ల మిశ్రమాన్ని ఆయిల్ వేసిన ముక్కలు ఆయిల్ పట్టిద్ది. పిండి ఏదో అన్నావు. కొన్ని మామిడికాయలు కొంచెము ఈ కాయలు ఎర్ర గులాబీ అంటే పులుపు ఎక్కువ ఉంటది ముక్క. ఈ కాయలు చాలా పులుపు ఉంటాయి కాబట్టి మనము 4 లోటాలకి 1 లోటా కారం పోస్తున్నాం. కొంచెం పులుపు తక్కువ ఉన్నాయి మాత్రం కొన్ని కాయలను బట్టి 6 లోటాలు పోసుకోవచ్చు. 1 లోటాకి కారం. ముక్కలు 6 లోటాలు 6 లోటాలు ముక్కలు అయితే 1 లోటా కారం వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పులుపు తక్కువ ఉంటే 8 లోటాలు కూడా వేస్తారు. అట్లా పులుపుని బట్టే కారం. పులుపుని బట్టి కారం. కారం అయినా సాల్ట్ అయినా. ఇంకా సాల్ట్ అంటే కారం ఎట్లా కొలత వేస్తామో సేమ్ ఇక అంతే సాల్ట్ కూడా వస్తుంది. అయితే పిండి మామిడికాయ పచ్చడి అంటే వామ్మో ఎన్ని కొలతలు పడతాయో ఏంటో అందరు భయపడతా ఉంటారు కావాలి అనేసనని. నాకైతే ఒక భయం ఉండేది కానీ ఈజీ కొలతలతో అసలు కదరా మామిడికాయ పచ్చడి మాత్రం నువ్వు భలే తయారు చేస్తావు. ఈజీ ప్రాసెస్ అసలు. మన కొంచెం ఎల్లిపాయలు ఇవి మనం అవి ఒక్కటే చూసుకోవాలి అంతే. ఇంకా మనకి ఈజీ అయిపోయింది. చాలా మంది వామ్మో మామిడికాయ పచ్చడి అంటే నాకు రాదు చేసింది అయిపోయింది. కొంచెం కారం పొడి లాస్ట్ లో పైన కొద్దిగా వేసుకోవాలి. మనము ఇట్లా వేసుకుంటే పైన కూడా కొంచెం కారం ఉంటది. మనం ఇప్పుడు ఆయిల్ పోస్తాం కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది. అదంతా గ్రేవీ అన్నమాట. మనము ఆయిల్ ఇందులో పోసేద్దాం. మామిడికాయ పచ్చడి అంటే అయిపోయింది 1 నిమిషంలో. ఇది రేపటి దానికి కొంచెం మూత పెట్టేస్తే పక్క కొంచెం ఆగురా. ఇప్పుడు చూడండి మా డైలాగులు కొట్టాలా? అక్కడ చూడండి వీడియో తీయండి ఒకసారి మా తమ్ముడిని చూడండి. మామిడికాయ పచ్చడి పెట్టినవరా మనం. ఇప్పుడు కొంచెం అన్నం టేస్ట్ చేద్దాం. పచ్చడి అంతా అయిపోయినాక ఇది లేకపోతే అసలు బాగోదు కదా. అదే ఇది మాత్రం కంపల్సరీ. ప్రతి ఇంట్లో, మా ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లో ఇది మాత్రం కంపల్సరీ. అలా తినాలి. మా తమ్ముడు చూడండి నోరు నేర్చుకొని చూస్తాడు. ఎప్పుడు తినాలి చూస్తాడు. ఈ ముక్క ఎంత అదృష్టం చేసుకుంది. ఫస్ట్ నోట్లోకి వెళ్ళిపోతుంది కదరా. కొంతమందికి కొత్త మామిడికాయ పచ్చడి ముద్ద అందరు ఇలా పట్టండి. 3 అరే ఎన్ని చేతులు పడతారా? ఒక్కొక్కటి ఒక్కొక్క ముద్ద పెడతాను. ఒక ముద్ద చిన్న ముక్క. ఇంకా పట్టు రోజు వదినకి. ఫస్ట్ రోజు వదినకి. ఇప్పుడు సెకండ్ నాకు, యశ్ బాబుకి సెకండ్. గట్లనే ఉండు. ఈ ముక్క పెడతా. నెక్స్ట్ పొట్టిగాడికి తుస్సుకి ఒక్క చెయ్యి పట్టు. చిన్న తుస్సుకి చిన్నది. ఇప్పుడు చిన్న ముక్క. బాగుంది. ఉప్పు కరెక్ట్ సరిపోయిందరా? కొంచెం సూపర్ ఆరా? సూపర్. స్పైసీగా ఉంది మరి. కారం సరిపోయింది. సూపర్. కారం సరిపోయింది, ఉప్పు సరిపోయింది, 2 సరిపోయింది. అమ్మా ఉప్పు కొంచెం ఎక్కువ కరిగితే సరిపోయింది. కరెక్ట్ గా అయితే ఉంది. కరిగితే సరిపోయింది. చూడు ఇంకోటారా? సూపర్. మోస్ట్ స్పైసీయెస్ట్ మ్యాంగో పికిల్. నేను ఎక్కడ తినలేదు స్పైసీయెస్ట్ మ్యాంగో పికిల్. అబ్బా మా అక్క పెట్టింది అని చెప్పు. మ్యాంగో పికిల్ పట్టరా.